వరద నుంచి 5 గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేలా చేపట్టిన జాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఏలేరు వరద ముంపు హెచ్చరికలు మొదలైన సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగానికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎక్కడైనా గట్లు బలహీనంగా ఉంటే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో సామర్లకోట మండలం వీకే రాయపురం దగ్గర ఏలేరు కాల్వ గట్టుకి గంటిపడే ప్రమాదాన్ని అధికారులు గుర్తించారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణతేజ మరియు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు నిమ్మకాయల రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి జిల్లా యంత్రాంగానికి, మండల అధికారులకు, స్థానిక పంచాయతీ సిబ్బందికి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో గట్టు వెంబడి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయితే కొందరు వ్యక్తులు మరియు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో దీనిపై అసత్య ప్రచారం చేస్తూ భద్రతా చర్యలు చేపట్టలేదని, నిధులు పక్కదారి మళ్లించారని ఆరోపణలు చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని వీకే రాయపురం గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు మరియు ఎక్స్ సర్పంచ్ కుర్రా నారాయణస్వామి మరియు గ్రామస్తులు తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. 3 రోజుల పాటు అక్కడే అధికారులు, ఉద్యోగ బృందం ఉండి పర్యవేక్షించింది. ఇందుకు స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామస్తులు సహకరించారు. ఈ చర్యలు చేపట్టకపోతే వీకే రాయపురంతో పాటు మాధవపట్నం, రామేశ్వరం, కొవ్వాడ, రేవూరు గ్రామాలు వరద ముంపుతో ప్రభావితం అయ్యేవని, ఈ విపత్కర పరిస్థితి నుంచి 5 గ్రామాల నుంచి తప్పించేలా ముందు చేపట్టిన రక్షణ చర్యలు ఫలితాన్నిచ్చాయి. ఎందుకంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు మిమ్మల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ గట్టుకాడ ఉన్న పరిస్థితిని చూపించేసి తీసుకొచ్చి చూపిస్తున్నామండి. ఎక్కడ వరకు లాగింది, ఎక్కడ వరకు ఇరిగిపోయి, ఎక్కడ వరకు ఉన్నది, మేము ఎంతవరకు పనిచేసామన్నది కూడా మేము సోషల్ మీడియా ద్వారా మేము మళ్ళీ పూర్తిగా మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఆ ఖండన చెప్పడం కోసం మేము ఇక్కడ తీసుకొచ్చి మేము ఈ వాస్తవ నిజంగా చూపించినాము సార్. అది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా మేము చేసిన వర్క్ ఏటన్నది కూడా మీరు ప్రజలకి అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ మేము చెప్పడం జరుగుతుందని మా గ్రామస్తులతో. ఇది కూడా ఈ గండిగోడాన్ని మేము మన కలెక్టర్ గారి దగ్గర దృష్టి తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారం చూపించమని చెప్తే ఆయన 2-3 రోజులు వచ్చి చేస్తానన్నారు. అలాగే ఈ గండిని రేపు ఏలేరు తగ్గిన తర్వాత వచ్చి ఆఫీసర్లందరూ వచ్చి దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడాలని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మేము మెటీరియల్లో తప్పుడు దారి పట్టిందని ఒక ఆరోపణ జరిగింది. మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉందండి. గ్రావెల్ తీసుకొచ్చింది, గ్రావెల్ అంతా కూడా గ్రావెల్ జరిగింది. వర్షంలో గ్రావెల్ తీసుకురావడం వల్ల మట్టి కన్నా ముద్ద కింద అయిపోవడం కూడా జరిగింది. ఆ గ్రావెల్ అంతా కూడా ఇక్కడ ఉందని చూసుకోవచ్చు. ఏదైనా సరే మండలం వీకే రాయపురం గ్రామం అండి. అయితే మాకు గత 8వ తారీఖు నుంచి తుఫాను మొదలైంది. ఈ తుఫాను మొదలవటం వల్ల 8వ తారీఖు రాత్రి 8 గంటల నుంచి మాకు ఇక్కడ ఏలేరు వెస్ట్ ఏలేరు అని ఉంది మా గ్రామాన్ని ఆనుకుని. ఈ వెస్ట్ ఏలేరుకి మహా ఇదిగా ఉంటుంది, చాలా భయంకరమైన ఏలేరు అండి. నైట్ వస్తుంటుంది, చాలా ప్రవాహం ఎక్కువ వస్తుంటుంది. దీంట్లో ఎవరు దిగినా ఎవరు చేసినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించులో ఏరు వచ్చినప్పుడల్లా కూడా ఎప్పుడు ఎవరొకరు పోతుంటారు, అంత ఒడిగా ఉంటుంది. అలాంటి ఏలేరు గురించి మేము ఇలాగ గండి పడిలా ఉందండి, ప్రాబ్లంగా ఉంది మా ఊళ్ళోనని చెప్పి స్థానిక ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి తెలియపరిచామండి. నేను గ్రామ సర్పంచ్ని వీకే రాయపురం, ఎక్స్ సర్పంచ్ కుర్ర నారాయణస్వామి గారు, మేము ఇద్దరం కలిసి మా నాయకులకి నిమ్మకాయల చినరాజప్ప గారికి, మన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి తెలియపరిచిన వెంటనే నిమ్మకాయల చినరాజప్ప గారు వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇలాగా వీకే రాయపురం తేడాగా ఉండేలా ఉంది, వెస్ట్ ఏలేరు మీద గండిపడిలా ఉందని చెప్పి వెంటనే రాజప్ప గారు కలెక్టర్ గారు తెలియపరిచిన వెంటనే ఎండిఓ గారి సహకారంతో, ఎంఆర్ఓ గారి సహకారంతో వెంటనే కలెక్టర్ గారు వెంటనే స్పందించి మాకు ఎమర్జెన్సీగా మీరు ఆ గండి పడకుండా జాగ్రత్తగా చూడండి, లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. కింద ఇది ఏదైనా తేడా వస్తే వీకే రాయపురం, బోయినపూడి, మాధవపట్నం, రామేశ్వరం ఈ విలేజెస్ అన్నీ కూడా తేడా వస్తాయి. గంగనాపిల్లి అదిని